ఫోటోలో ఉన్నది ఎవరు గుర్తుపట్టారో కామెంట్ చేయండి. ఫ్రేమ్స్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఎలా వచ్చాయి, ఏంటి, కాస్ట్ ఎంత పడింది, డెలివరీ ఛార్జెస్ ఏంటి, అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతే, ఇన్స్టాగ్రామ్లో మనం ఏదైనా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవాలంటే చాలామందికి తెలియదు అనమాట, ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. కొంతమందికి తెలిసినా కానీ ఏం చేస్తాంలే, ఎలా వస్తాయో ప్రోడక్ట్స్, మళ్ళీ మనకి ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ ఉంటాయి, అసలు ఎందుకు వచ్చిన ఇదని చెప్పేసి చాలా వాటికి ఆర్డర్ చేసుకోరనమాట. ఇంకా చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లోనే కొంటూ ఉంటారు. అలా ఉన్నారు, ఇలా కూడా ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరూ మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో కానీ చేస్తూ ఉంటారనమాట. నేను కూడా ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. అది కూడా ఎక్కువగా నేనేం ఆర్డర్ చేయను, అసలు ఫస్ట్ ఆర్డర్ అనమాట ఇదైతే. నేను ఏదైనా శారీస్ కానీ, ఏ జ్యువెలరీ కానీ, ఏది కావాలన్నా ఫ్లిప్కార్ట్, మీషోలోనే తీసుకుంటాను. మనం ఏది ఆర్డర్ చేసుకోవాలన్నా వాళ్ళు వాట్సాప్ నెంబర్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి మనం వాట్సాప్ అనేది చేయాలి. అప్పుడు వాళ్ళు మనకి ప్రైస్ ఎంత ఇవన్నీ కూడా చెప్తారనమాట. ఇంకా మనకి పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది. అలాగే డెలివరీ ఛార్జెస్ కూడా మనకి ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట. కొంతమంది ప్రైస్లోనే కలిపి పెట్టేసి అలాగే ఫ్రీ డెలివరీ అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఉంటుంది. ఇంకా నేనైతే ఫోటో ఫ్రేమ్స్ అనేవి మా బాబు బర్త్డే అని చెప్పేసి తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మా పెళ్లి రోజు కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ అప్పటి నుంచే కుదరలేదన్నమాట. ఇంకా బర్త్డే వచ్చింది కదా, అన్ని గుర్తుగా చేపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఫొటోస్ అనేవి ఏం లేవు. ఇంకా నా పిల్లలు నాలాగా సఫర్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ మెమరీస్ అనేవి నేను స్టోర్ చేయడానికి అయితే చూస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అంటే బాబు అయితే చేపిస్తున్నాను కదా, అందుకని చెప్పేసి ఇదైతే ఫస్ట్ ఫ్రేమ్ అనమాట. ఇంకా ఫ్రేమ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నుంచి అయితే. ఇంకా ఇవైతే సెట్ ఆఫ్ 3 వచ్చాయన్నమాట. అంటే మనకి ఇక్కడ 2000, 3000 వరకు కూడా ఉన్నాయి. ఇదైతే పెద్ద ఫ్రేమ్ అనమాట, అంటే వాడి గుర్తుగా చేపిస్తున్నాను కాబట్టి ఇది పెద్ద ఫ్రేమ్ వచ్చేలాగా చేపించాను. ఇదైతే 8 to 9 months అప్పుడు ఫోటో అనమాట. ఈ ఫోటో కూడా ఫోన్లో తీసిన ఫోటో, అది కూడా నేనే తీసాను అనమాట నా చేతితో. ఇంకా నాకు చాలా ఇష్టం ఈ ఫోటో అంటే. ఇంకా బాగుంది, గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే ఫ్రేమ్ చేయించాను. మీకు చూస్తున్నారు కదా, బోర్డర్ అయితే ఇలా ఇచ్చారనమాట. ఇంకా గ్లాస్ అయితే ఇది నార్మల్ గ్లాస్ అయితే కాదు, కింద పడితే పగలదనమాట. బాగుంది క్వాలిటీ కూడా. నేను ఫొటోస్ అనేవి ఫోన్లో తీసిన ఫొటోస్ అలాగే వాట్సాప్లోనే సెండ్ చేశాను. వాళ్ళు కొంచెం అంటే క్లారిటీ అలాగా ఇవి ఉంటాయి కదా, ఎడిటింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ అవేం చేంజ్ చేయలేదు, కానీ కొంచెం కలర్ ఎఫెక్ట్స్ ఇవి యాడ్ చేసి మనకి చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఫోటో అయితే ఇది సెకండ్ ఫోటో అనమాట. ఇది బాబు 2 years అప్పుడుది. దీనికి కూడా బార్డర్ అనేది వేరేగా వేశారు. నేనైతే ఎలా ఆర్డర్ చేశానంటే సెట్ ఆఫ్ 3 వచ్చేలాగా చూసుకున్నాను అనమాట. ఈ 3 ఫ్రేమ్స్ కలిపి మనకి 600 అనమాట ప్రైస్ అయితే. ఎక్స్ట్రాగా మనకి డెలివరీ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా అనమాట. ఇదైతే సెకండ్ ఫ్రేమ్. బార్డర్ కూడా చూసారు కదా, అంటే 3 ఫ్రేమ్స్ వచ్చాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బోర్డర్ వేసి వేశారనమాట. ఇదైతే మా ఊరు తిరునాళ్ళలో దిగిన ఫోటో అనమాట. ఇది కూడా నాకు చాలా ఇష్టం, బాగుంటుంది, అందుకని చెప్పేసి ఇది ఫ్రేమ్ చేపించాను. ఇంకా ప్రైస్ వచ్చేసరికి డెలివరీ ఛార్జెస్ అయితే 150, అంటే నార్మల్గా అయితే 200 చెప్పారు. ఎందుకు అంత ప్రైస్, ఒక 50 అయినా తగ్గించండి అని అంటే సరే ఓకే అని చెప్పేసి ఒక 50 రూపీస్ తగ్గించారు. 150 అయితే డెలివరీ ఛార్జెస్ అనమాట. 750 అయితే నేను ఫోన్పే చేశాను. మీకు స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. క్వాలిటీ బాగానే ఉన్నాయి అసలు, అంటే చాలా లైట్ వెయిట్లో ఇచ్చారనమాట. ఇంకా నాకు డిసప్పాయింట్ అనేది ఎక్కడ అనిపించిందంటే, వాళ్ళు డోర్ డెలివరీ అని చెప్పారు, కానీ అవి డోర్ డెలివరీకి అయితే రాలేదు. DTDC అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ వరకే వచ్చిందనమాట. అది కూడా మాకి సంబంధించిన మండలం ఉంటుంది కదా, అక్కడికే వచ్చింది. మాది అమరావతి మండలం. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేశారనమాట, నెక్స్ట్ ఏం రావాలి, లేదంటే మళ్ళీ వెనక్కి పంపించేస్తామని చెప్పేశారు. ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేనైతే. ఇంకా అప్పటికప్పుడు అంటే మనకు కుదరకపోవచ్చు. వీళ్ళేం డోర్ డెలివరీ అని చెప్పారు, వీళ్ళేం వెనక్కి పంపిస్తామంటున్నారు. మనకి ఫోటో ఫ్రేమ్స్ ఆల్రెడీ సెట్ చేశారు కదా, అవి వాళ్ళు వెనక్కి పంపించినా వాళ్ళు ఏం చేసుకోలేదు. ఏదో శారీయో బ్లౌజో కాదు కదా వాళ్ళు వెనక్కి పంపించిన తీసుకోవడానికి. ఈ ఫోటో ఫ్రేమ్స్ వాళ్ళు ఏం చేసుకుంటారు, మన గుర్తులు ఇవన్నీ కూడా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు వేరే వాళ్ళ చేత అయితే తెప్పించాను అనమాట.
ఇంక ఇదైతే మా ఫోటో అంటే మా యానివర్సరీ ఫోటో అనమాట. దీనికి బోర్డర్ కూడా ఫ్లవర్స్ డిజైన్లో వచ్చేది వేశారనమాట. ఈ ఫోటో కూడా ఫోన్లో తీసిన ఫోటోనే అయినా కానీ బాగానే వచ్చింది, క్లారిటీ అయితే బాగుందనమాట. ఫొటోస్ అయితే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. 3 ఫ్రేమ్స్ కూడా చాలా లైట్ వెయిట్గా ఇచ్చారనమాట. ఇంకా బాబు ఫోటో ఒక్కటే నించున్న ఫోటో ఉంది కదా మిడిల్లోది, అదొక్కటే మేము కెమెరాలో తీసింది. మిగతా 2 కూడా ఫోన్లో తీసినవే. అయినా కానీ క్వాలిటీ పరంగా బాగానే ఉన్నాయి. ఇంకా చెప్పాను కదా దానిపైన ఉన్నదైతే గ్లాస్ కాదు, అవి కింద పడినా కానీ పగలవన్నమాట. మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ అని అనిపించింది నాకైతే. ఇంకా 750 అయితే డెలివరీ ఛార్జెస్తో కలిపి అయితే నాకు ప్రైస్ అయితే పడింది అనమాట. అంతా బాగానే ఉంది, కానీ డెలివరీలోనే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అనమాట. మిగతాదంతా బాగానే ఉంది. ఇంకా తర్వాత వాళ్ళు వచ్చిందా రాలేదా అని చెప్పేసి అడుగుతున్నప్పుడైతే ఎప్పుడుకో రిప్లై ఇచ్చేవాళ్ళు. ఇంకా అసలు ఏంటి జెన్యూనా కాదా అనిపించింది నాకైతే. తర్వాత అయితే అంతా బాగానే ఉందనమాట. వీళ్ళకి ఇన్స్టా అలాగే యూట్యూబ్ కూడా ఉన్నాయి. ఇది అసలు ప్రమోషన్ అయితే కాదనమాట. నా డబ్బులు పెట్టి నేను ఆర్డర్ చేసుకున్నాను, నా అవసరం కాబట్టి. మన ఛానల్కి ప్రమోషన్స్ వచ్చేంత వ్యూస్ లేవు, అలా సబ్స్క్రైబర్స్ కూడా లేరనమాట. మీ అందరికీ తెలిసిందే. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు, మీకు జెన్యూన్ పేజ్ అనమాట. అంతా బాగానే ఉన్నాయి. ఇంకా మీకు డీటెయిల్స్ అనేవి కూడా నేను అంటే పేరు ఒకటే చెప్తున్నాను అనమాట. ఫ్రేమ్ చాయిస్ అనేసి ఉంటుంది, అవి స్క్రీన్ మీద కూడా ఇస్తాను. మీరు అంటే సెర్చ్ చేసి చూడండి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే క్లాతింగ్ కానీ జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా అసలు ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసుకోకండి. ఎందుకంటే ప్రైజెస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని పేజెస్ అయితే జెన్యూన్గానే ఉండవు. అందుకని చెప్పేసి ఫ్లిప్కార్ట్, మీషో చాలా బెటరు. కొన్ని డేస్కి చాలా తక్కువ ప్రైస్కే మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇదైతే ఫ్రేమ్ చాయిస్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వాళ్ళ పేజ్. ఇదైతే నేను ప్యాకింగ్ తీయక ముందు అనమాట, ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేశాను ఈ క్లిప్ అనేది, మర్చిపోయాను. ప్యాకింగ్ కూడా బాగుంది. మనకి అవి అంటే ఏం అవ్వకుండా ఫ్రేమ్స్ థర్మాకోల్ అవి ఉంటాయి కదా, బబుల్స్ వస్తాయి, అవి వేసి ఇచ్చారు. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది, లైట్ వెయిట్గా బాగుందన్నమాట. ఇంకా మన అడ్రస్ ఇది అయితే DTDC అనమాట, ఆ బ్లూ కలర్లో ఉన్నది. ప్యాకింగ్ కూడా బాగానే ఉంది. ఇంకా ఏ డౌట్ లేకుండా మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. బాయ్ బాయ్.